తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖలోని వస్తు సేవల పన్ను కుంభకోణం కేసును ప్రభుత్వం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ నుంచి నేర పరిశోధన విభాగంకు బదలాయించింది. ఈ స్కామ్ లో మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని సంస్థల భాగస్వామ్యం ఉండడం, ఏకంగా 1400 కోట్ల కుంభకోణం కావడంతో సిఐడికి అప్పగించింది. ప్రాథమిక విచారణ మేరకు ఈ కేసులో మాజీ ప్రధాన కార్యదర్శి పాత్ర ఉన్నట్లు తేలడంతో సిఐడి దర్యాప్తు పూర్తయితే ఆయన చుట్టూ ఉచ్చు బిగుచుకోవడం ఖాయమని తెలుస్తోంది. కుంభకోణం మొత్తం సోమేష్ కుమార్ కనుసన్నల్లోనే నడిచినట్లు ప్రభుత్వం భావిస్తోంది. వస్తువులను భౌతికంగా సరఫరా చేయకపోయినా బోగస్ ఇన్వాయిస్లను సృష్టించి పెద్ద ఎత్తున ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ను క్లెయిమ్ చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గతేడాది చివర్లో నిర్వహించిన ఆడిట్లో గుర్తించింది. ఆ తర్వాత అంతర్గత విచారణ జరిపి స్కామ్ నిజమేనని నిర్ధారించుకున్నాక వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు సోమేష్ కుమార్ తో సహా వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వి కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్, ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, పియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పై సిసిఎస్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసులో ఇంటిగ్రేటెడ్ జీఎస్టీకి సంబంధించి 1400 కోట్ల మేర ఐటీసీని క్లెయిమ్ చేసినట్లు, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు సిసిఎస్ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఇది 100 కోట్ల వ్యవహారం కాదని, మొత్తం స్కామ్ 1000 కోట్లలో ఉంటుందని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. అందుకే సమగ్ర దర్యాప్తు కోసం సిఐడికి అప్పగించింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్.